హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీడియో కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? టుడే నేను మీకు బోర్బన్ బిస్కెట్స్తో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి చూసేసేయండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమీ లేదండి, బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ మిల్క్ అండ్ ఈనో ప్యాకెట్ ఉంటే చాలు. బిస్కెట్స్ అన్ని నేను సెపరేట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది మనం మిక్సీ చేయవలసి ఉంటుంది. గ్రైండ్ చేసుకుని పౌడర్ కింద మనం చేసుకోవాలి. ఇలా బిస్కెట్స్ అన్ని నేను సెపరేట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను అనమాట. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని బిస్కెట్స్ ప్యాకెట్స్ తీసుకోవచ్చు. అంటే మీరు కేక్ ఎంత పెద్దది చేసుకోవాలనుకుంటే అన్ని బిస్కెట్స్ తీసుకోండి. నేనైతే 4 బిస్కెట్ ప్యాకెట్స్ ఇస్తున్నాను. సో ఇక్కడ మిక్స్ చేసేసి నేను ఇలా పౌడర్ కింద చేశానమాట. అది సెపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని, ఈ బౌల్లో మనం ఏదైతే గ్లాస్తో మిల్క్ తీసుకున్నాం కదా, ఆ మిల్క్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మొత్తం అంతా మనం కలుపుకోవాల్సి ఉంటుంది. అది ఒక పేస్ట్ కింద ప్రిపేర్ అవుతుంది కదా. సో నేను ఇక్కడ మొత్తం అంతా మిల్క్ యాడ్ చేస్తూ కలుపుతున్నాను అనమాట. మీరు స్పూన్తో కొంచెం ఎక్కువసేపు కలుపుకుంటే మొత్తం చిన్న చిన్న బిస్కెట్స్ ఏమైనా అంటే పీసెస్ కొంచెం సరిగ్గా మిక్స్ అవ్వకపోయినా అవి ఇందులో కరిగిపోతాయి అనమాట. అలాగే మొత్తం అంతా ఒకసారి మిల్క్ వేసుకుని కలుపుకున్నాం కదా. ఇక్కడ నేను యూనో ప్యాకెట్ యాడ్ చేశాను. యూనోలో ఏ ఫ్లేవర్ అయినా తీసుకొచ్చండి. యూనో వేయడం వల్ల ఏదంటే కేక్ అనేది ఫఫీగా వస్తుంది. సో అందుకనేసి నేను యూనో యాడ్ చేశాను. ఇక్కడ కొంచెం మిగిలిన మిల్క్ కూడా నేను యాడ్ చేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా అయ్యింది పేస్ట్ మొత్తం. ఇప్పుడు ఏంటంటే మనం ఇలా ప్రిపేర్ అయిన దానికి ఒక బౌల్లోకి మనం తీసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర కేక్ చేసుకునే ఐటెం బౌల్ ఉంది అనుకుంటే అలా చేసుకోండి, లేదు అంటే మీరు ఏ ప్లేట్లో అయినా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ కేక్ చేసుకునే బౌల్ని తీసుకున్నాను. ఇందులో కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసి ఇలా డిప్ చేయండి. అంటే కేక్ అనేది ఏంటంటే మనకి కింద అంటుకోకుండా వస్తుంది. సో అందుకనేసి నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేసి దాని మీద బటర్ పేపర్ యాడ్ చేసి మొత్తం అంతా ఇలాగా కవర్ అయ్యేలాగా మనం బటర్ పేపర్ యాడ్ చేసుకున్నాము. సో ఇక్కడ పేపర్ యాడ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఉంది కదా పేస్ట్, అది బిస్కెట్స్ మిల్క్ చేసిన మొత్తం అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇదంతా అందులోకి షిఫ్ట్ చేయాలన్నమాట. మొత్తం ఒకసారి అలా కలుపుకొని ఇంకా ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదండి, జస్ట్ మిక్స్ చేసుకుని పాలు యాడ్ చేసుకుని యూనో ప్యాకెట్ యాడ్ చేస్తే సరిపోతుంది. అది ఒక 10 మినిట్స్ అలా ఉంచి తర్వాత ఇప్పుడు ఈ బౌల్లోకి నేను షిఫ్ట్ చేశాను. మొత్తం అంతా ఇందులోకి వేసేసాను. మొత్తం అంతా ఒకసారి వేసేసుకున్నాక మనం ఇలా ఉంటుంది. ఇందులో మనం టూటీ ఫ్రూటీస్ యాడ్ చేశాను. టూటీ ఫ్రూటీస్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, చాలామంది యాడ్ చేసుకుంటారు. నేను యాడ్ చేశాను అనమాట ఇందులో టూటీ ఫ్రూటీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు కదా. ఆఫ్కోర్స్ నాకు కూడా ఇష్టం అనుకోండి. సో నేను యాడ్ చేసి మొత్తం అలా ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక కడాయి పెట్టుకుని అందులో మనకి ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకుని ఒక 30 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి కేక్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఒక 30 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తే కేక్ అనేది ఇలా ప్రిపేర్ అయ్యిందండి. చాలా బాగా వచ్చిందనమాట. నేను అనుకోలేదు, నేను ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చేసింది కేక్. ఇలా మనం ఒకసారి కుక్ అయిందా లేదని చూసుకోవడానికి మనం ఏదైనా స్పూన్ పెట్టి చూసి దానికి అంటుకోలేదు అంటే కనుక మనకి కేక్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టు అనమాట. ఇలా సో ఈ కేక్ అనేది ఇలా ప్రిపేర్ అయ్యింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం అది చల్లారాక బయటికి తీసాను. బయటికి తీసుకుని ఆ బౌల్ మొత్తం చుట్టూ ఒకసారి మనం ఇలా చేసుకుని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే అనమాట. అసలు కిందన కూడా ఏమీ అంటుకోదండి. నేను ఇలా షిఫ్ట్ చేసేసాను ప్లేట్లో. ఒకసారి ఇలా చేసుకుని ట్యాప్ చేసి ఒకసారి మనం బౌల్ తీసేస్తే చాలా బాగా వచ్చింది కేక్. దానిపైన మనం బటర్ పేపర్ యాడ్ చేసాం కదా, బేకింగ్ పేపర్, అది ఒకసారి స్లోగా రిమూవ్ చేసేస్తే మనకి కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చాలా బాగుంటుంది కేక్. ఒకసారి ప్రిపేర్ చేయండి. చాలా రకాల బిస్కెట్స్తో మనం చేసుకోవచ్చండి. నేనైతే ఈ బిస్కెట్తో తీసాను, ఎందుకంటే బిస్కెట్ బాగుంటుంది, మామూలుగా తినడానికి కూడా బాగుంటుంది కదా, కేక్ చేస్తే బాగుంటుంది అనేసి నేనైతే బోన్ బిస్కెట్స్తో చేశాను. ఇదిగో సో పేపర్ కూడా ఇలా రిమూవ్ చేసేసాను కదా, పేపర్ కూడా ఏమీ అంటుకోలేదు, చాలా బాగా వచ్చింది. చాలా ఫఫీగా ఉందండి కేక్ అయితే కనుక మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసేసండి. చాలా ఈజీగా తక్కువ టైంలో తక్కువ ఐటమ్స్తో మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే కేక్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని మీద మీరు చాక్లెట్ క్రీమ్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను అలా ఏమీ యాడ్ చేయలేదు, నార్మల్గానే ఉంచాను. నెక్స్ట్ టైం చేసినప్పుడు మొత్తం అన్నీ
నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు మనకి అన్నీ నేను యాడ్ చేసి చేస్తాను. క్రీమ్ అవిని. జస్ట్ ఇప్పుడైతే ఇలా చూసేసేయండి. కేక్ చూడండి చాలా నేను మళ్ళీ మీకు తిప్పి చూపించాను కదా! చాలా బా వచ్చింది. దీని మీద టూటీ ఫ్రూటీస్ యాడ్ చేశాను. సో, ఇలాగా మనం అన్నీ యాడ్ చేసేసుకొని కేక్ చాలా చాలా బా వచ్చింది. మీరు కూడా ప్రిపేర్ చేయండి. నా కేక్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.